ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు బుధగ్రహం 6వ తేదీకి కరెక్ట్గా 6వ తేదీ ఈవినింగ్ లోపల ఆల్మోస్ట్ 7వ తేదీ నుంచి బుధుడు తన ఓన్ హౌస్కి వెళ్తున్నాడు. ఒక శుభగ్రహంతో కలవబోతున్నాడు. అది పర్టికులర్గా 23వ తేదీ వరకు ఈ రెండు గ్రహాలు కలిసి ఉంటాయి. 23వ తేదీకి జలరాశుల్లోకి వస్తాడు బుధుడు. వీటి వల్ల ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాసి చూసేసుకోండి, ప్రాబ్లం లేదు. ఎటువంటి ఫలితాలు ఉన్నాయి అంటే ఎటువంటి మంచి ఫలితాలు ఉన్నాయి, ఎటువంటి విషయాల్లో జలరాశుల్లోకి మారినప్పుడు జాగ్రత్త పడాలి అనేటువంటి విషయాలని చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి, లగ్నం తెలియని వారి రాశి గురించి తెలుసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి. మీకు ఈ బుధ గురువుల యొక్క కలయిక రాశిలోనే జరుగుతుంది. దీనివల్ల ఏమిటి అంటే ఎప్పటి నుంచో వివాహం కోసం చేసే ప్రయత్నానికి ఫలిస్తుంది ఇది. ఎందుకంటే లగ్న సప్తమాధిపతుల కలయిక లగ్నంలో, అంటే జీవుడు జీవిత భాగస్వామి, లేదా ఎవరినైనా అనుకున్నారు ఒక ఫలానా వ్యక్తిని వివాహం చేసుకుందామని, ఇది కనెక్ట్ అయ్యేటువంటి ఈ 6వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి. దీనిలో ముఖ్యంగా ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోండి. ఈ కాంబినేషను, ఈ కుజకేతువులు మీకు 3వ స్థానంలో కూడా కలవబోతున్నారు 7వ తేదీ నుంచి. అంటే ఇక చాలా లాట్ ఆఫ్ కాంబినేషన్స్ వస్తున్నాయండి. అదేవిధంగా బుధుడు మనకి 6వ తేదీ నుంచి 23వ తేదీ వరకే ఉండి, అంటే దాదాపుగా ఒక 17 రోజులు మాత్రమే వాళ్ళిద్దరూ కలిసి ఉండి మళ్ళీ బుధుడు 2లోకి కూడా వెళ్తున్నాడు. దీనివల్ల ఏమిటి అంటే, ఒకటి వివాహ సంబంధించిన విషయాల్లో మంచి రిజల్ట్స్ చూస్తారు. పార్ట్నర్షిప్స్తో కొంతవరకు మీకు కలిసి రావడము. కాకపోతే ఎంతైనా మిథున లగ్నానికి సప్తమ స్థానాధిపతి గురువు అయినందుకు జీవిత భాగస్వామితో, పార్ట్నర్స్తో కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది, ఉండదని కాదు. ఎందుకంటే 3వ స్థానంలో కుజకేతువులు ఎప్పుడైతే కలుస్తున్నారో పిశాచ యోగం ఏర్పడుతుందో, అది కాస్త మీరు ఒక్కొక్కసారి మనం మంచికి చెప్పినా అది గొడవకి దారి తీయడము ఉంది. కాబట్టి 7వ తేదీ నుంచి ఆ యొక్క విషయాల్లో 2 నెలల పాటు కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ ప్రాపర్టీస్ కొనుగోలు చేయడానికి, ఎందుకంటే ఎంతైనా 4వ అధిపతి అవుతున్నాడు అక్కడ బుధుడు. 4వ అధిపతి లగ్నాధిపతి కాబట్టి విద్యా విషయాల్లోని, ప్రాపర్టీస్ కొనుగోలు చేసుకునే విషయంలోని, చేసేటువంటి ఉద్యోగంలో మంచి ఇంప్రూవ్మెంట్స్, ఉద్యోగం కోసం చేసే ప్రయత్నంలో కలిసి రావడం. ఎందుకంటే సప్తమ దశమాధిపతి అవుతాడు గురువు మీకు, మీ మిథున లగ్నానికి, ఆ మిథున రాశికి. ఈ సప్తమ దశమాధిపతి లగ్న చతుర్థాధిపతి ఎప్పుడైతే కలుస్తున్నారో, పలానా కోర్స్ షార్ట్ టర్మ్లో చేసి తద్వారా ఉద్యోగం సంపాదించుకోవడానికి కూడా అనుకూలంగా ఉంది ఈ యొక్క 6వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఉండేటువంటి గ్రహస్థితి. కాకపోతే 23వ తేదీ తర్వాత నుంచి ఎప్పుడైతే బుధుడు 2లోకి వెళ్తాడో, అది శత్రుక్షేత్రము బుధుడికి. కాబట్టి మీరు ఏదైనా మనీ ఫలానా దాని మూలంగా, అంటే ఇన్ సెన్స్ ఏదైనా ఒక చూడండి, మనం ఒక్కోసారి ఏమవుతుంటుందంటే ఈ 12th హౌస్, 11th హౌస్, ఇట్లా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. ఆ రకంగా ఈ 2nd హౌస్లో ఉండేటువంటి గ్రహము, 11th హౌస్లో ఉండే గ్రహం 3లో ఉన్నందుకు, ఈ 2వ స్థానంలో ఉండేటువంటి మారుతున్నటువంటి బుధుడు శత్రుక్షేత్రంలోకి వెళ్తున్నందుకు 23వ తేదీ నుంచి మాత్రం మీరు ఏదైనా వ్యాపార సంబంధించిన విషయంలో, మనీ ట్రాన్సాక్షన్స్ విషయంలో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అగ్రిమెంట్స్ అన్నదమ్ములతోని, అప్పులు, ఎవరికైనా అప్పులు ఇచ్చేటువంటి, అప్పులు తీసుకునేటువంటి విషయంలో మధ్యవర్తిత్వంగా ఉండేటువంటి అంశాల్లోని చాలా కేర్గా ఉంటూ, ప్రధానంగా కుంకుమ పసుపు కలిపిన నీటితో రావి చెట్టు కింద ఉన్నటువంటి వాటి మీద కాస్త ప్రదక్షిణం చేసి వాటి మీద కాస్త అభిషేకం చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. మనం చెప్పుకుంటున్నటువంటి ఏదైతే ఈ బుధగ్రహానికి సంబంధించిన విషయం ఏదైతే ఉందో, ఇది ప్రధానంగా ఎవరి మీద ఎఫెక్ట్ ఉంటుంది అంటే విద్యార్థులు. గుర్తుపెట్టుకోండి, విద్యార్థులు బుధగ్రహానికి సూచనగా తీసుకుంటాం. మాస్టర్స్ గురుగ్రహానికి సూచనగా తీసుకుంటాం. సో ఈ బుధుడు గురువు కలయిక వల్ల ఏమిటి అంటే, ఒకటి ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా తీసుకుంటే ఈ రెండు గ్రహాలు ఎప్పుడైతే 6వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కలిసి ఉంటున్నాయో, షేర్ మార్కెట్కి ఒక మంచి ఇది, మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి మంచిది. మీరు ఏదైనా ఒక వార్తని స్ప్రెడ్ చేసేటప్పుడు, లేదా మనం చూడండి ఒక్కోసారి ఫలానా డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లోని
షేర్ మార్కెటింగ్లో ఫలానా దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, మీకు గనక మీ జన్మజాతకంలో మంచి టైం నడుస్తుంది. ఎప్పుడు కూడా మన పర్సనల్ చార్ట్లో ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి, దానికి గోచారంలో ఏ గ్రహాల యొక్క కలయిక ఏర్పడుతుంది, ఈ రెండు కనెక్ట్ అవుతుంటాయి, గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. అలా ఎటువంటి కనెక్టివిటీ ఏర్పడుతుంది, ఎటువంటి గోచారం వస్తుంది అనేది పర్టికులర్గా చూసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అలా వాటికి చాలా మంచిది ఇది. మరియు అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్ కొత్తగా ఏదైనా ప్రారంభించడానికి, ముఖ్యంగా బిజినెస్ రిలేటెడ్, అందులో ముఖ్యంగా మార్కెటింగ్ రిలేటెడ్, ఇట్లాంటి వాటికి ఈ కాంబినేషన్ చాలా మంచిది. అయితే ఈ కాంబినేషన్ ఉంది కదండి, ఈ రోజుల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటే కాదు. మీరు పర్టికులర్గా ఏదైనా ఒక ముహూర్తం పెట్టుకున్నప్పుడు, గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక ముహూర్తాన్ని పెట్టుకున్నప్పుడు ఆ ముహూర్త సంబంధంగా కలిసి రావడము అనేటువంటిది ఉంటుంది. అయితే ఇందులో చాలామంది అంటారు, ఏమండి ఇప్పుడంతా జ్యేష్ఠ మాసం అని, లేకపోతే తర్వాత ఆషాఢ మాసం అని, తర్వాత ఉండేటువంటి మాసాలు ఏవైతే ఉంటాయో మనకు ఒకసారి కలిసి రాదు కదా, అప్పుడు ఏం చేయాలి అంటే, శాస్త్రంలో అభిజిత్ ముహూర్తం అని ఉంటుంది, అభిజిత్ లగ్నము అని ఉంటుంది. 11:30 నుంచి 12 ఆ ప్రాంతాల్లో ఉంటుంది. 12:30 కొన్ని ఒక్కొక్కసారి ఒక్కో సమయంలో ఉంటుంది. ఎప్పుడైనా ఒక ముహూర్తం పెట్టుకునేటప్పుడు దుర్ముహూర్తం లేకుండా చూసుకోండి. దుర్ముహూర్తము, అదేవిధంగా వర్జ్యం లేకుండా చూసుకోవాలి. వర్జ్యం అనేటువంటిది ఉండకూడదు. చాలామంది తెలియక కేవలం రాహుకాలం చూసుకుంటారు. రాహుకాలం తమిళనాడు సైడ్ వాళ్ళది, మనం పాటించడంలో తప్పేం లేదు, కానీ అది వాళ్ళకి పనికి వస్తుంది. గుళిక కాలం, రాహుకాలాలని. అదేవిధంగా మీ జన్మజాతకంలో కనుక బుధుడు మంచి స్థితిలో ఉండి బుధగ్రహం యొక్క మహాదశలు నడిచేటువంటి వారికి కూడా ఈ బుధ గురువుల యొక్క కాంబినేషన్ మంచి ఫలితాలు ఇస్తుంది. అందులో ఎటువంటి సంశయం లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరింత మంచి ఫలితాలు రావాలి ఈ బుధగ్రహ సంబంధించినటువంటి విషయంలో, గురుగ్రహ సంబంధించిన విషయంలో అని చెప్పి చూసుకున్నట్లయితే, మీకు దగ్గరలో ఏదైనా ఆలయం ఉన్నట్లయితే ఆలయం దగ్గరికి వెళ్ళి, బుధగ్రహానికి గురుగ్రహానికి మధ్యలో అటు ఇటు 2 గ్రహాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఒక గ్రహం ఫలితం ఇవ్వాలంటే అటు ఇటు ఉండే పాపగ్రహాలు ఉంటే వాటికి రెమెడీ చేసుకోవాలి. అంటే కుజుడు, కేతువు, రవికి రెమెడీ చేసుకున్నట్లయితే 100% బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం, గోవులకి క్యారెట్స్, గ్రాసము మరియు గోధుమ రవ్వ తినిపించడం ద్వారా ఆటంకములు ఏర్పడము, అనవసరమైన గొడవలు పడ్డము, ఇటువంటి వాటి నుంచి మీరు బయటపడతారు. ఇది దేశకాల పరిస్థితుల్లో ఒక రకంగా చెప్పాలంటే, మనం గతంలో ఒక 3 నెలల క్రితమే చెప్పుకున్నాం, కొన్ని విభజనలకు దారితీస్తుంది అని. కేతు సింహంలోకి రావడం అనేటువంటిది ఖచ్చితంగా, కేతు ఎప్పుడైతే మనకి 7వ తేదీ వస్తున్నాడో అది రాబోయే ముందే విభజనలకు దారితీస్తుంది. ఖచ్చితంగా కొన్ని పార్టీలు చీలుతాయి. అయితే కొంతమంది అనుకుంటున్నారు కొన్ని పార్టీలు వెళ్ళి ఇంకో పార్టీలో కలుస్తాయని. కలవడం మాత్రం ఎట్టి పరిస్థితులు ఎక్కడా జరగదు ఈ విభజన కార్యక్రమాలలో ఉన్నప్పుడు. కాబట్టి ఖచ్చితంగా ఇది జరగనుంది. ఇక మీరు నిత్యము కూడా ఈ కేతుగ్రహము, కుజగ్రహము సింహరాశిలో ఉన్నప్పుడు దీన్ని పిశాచయోగం కూడా అంటారు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అనుక్షణము మీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవ్వాలి అంటే కనుక సూర్య భగవానుడిని చూస్తూ చక్కగా చెంబులో నీరు తీసుకొని ఇలా పోయండి. ఆ సూర్యుల్లోనే గణపతిని, స్కందుని ఊహించుకుంటూ చేయండి. మీరే చూస్తారు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఆ యొక్క స్వామివారి మీకు అందించడం జరుగుతుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ కుజకేతువులు ఎప్పుడైతే ఈ సింహరాశిలోకి ఉంటున్నారో, ప్రధానంగా ఈ అగ్ని సంబంధించినవి, ఇంట్లో ఏదైనా పవర్ రిలేటెడ్ వర్క్ చేసేటప్పుడు కానీ, దేశకాల అంటే దేశంలో అందరికీ పనిచేస్తుందండి ఇది. ఈ వర్క్, పవర్ వర్క్ చేసేది, లేదా స్త్రీలు ఈ స్టవ్ దగ్గర వంట వండేటువంటి సమయంలోని ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలి. ఇందులో మరొక విషయం ఏంటంటే, మనకి స్లీపర్ సెల్స్తోని దేశం మీద కొంత ఇబ్బంది ఉంది. కాబట్టి ఈ స్లీపర్ సెల్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలలో, లేదా ఏదైనా ముఖ్యంగా ఈ 2 నెలలు కలిసి ఉంటాయి కుజకేతువులు ముఖ్యంగా కలిసి ఉన్నందుకు, ఏదైనా పుణ్యక్షేత్రాలకి, పుణ్యతీర్థాలకి, ఆలయాలకి రద్దీ ఎక్కువగా ఉండేటువంటి ప్రదేశాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. బికాజ్ ఆఫ్ ఈ కుజకేతువులు కలవబోతున్నారు ఇంకా నెక్స్ట్. సో చాలా కేర్గా ఉండాలి. ఒక 2 నెలల పాటు కలిసి ఉంటారు. మరియు ఎక్కడికైనా మీరు బయలుదేరేటప్పుడు గణపతిని, స్కందుని తలుచుకు బయలుదేరండి. అప్పుడు ఇటువంటి విషయాల్లోనే మీరు బయటికి వెళ్ళి ఇబ్బంది పడకుండా ఉంటారు. శ్రీమాత్రే నమః.